మీరు ఒక విషయం గమనించాలి సార్. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాల పరిమితిలో రాష్ట్రాన్ని ఎంత లూటీ చేసిందో, ఎంత నష్టం పరిచిందో ప్రజలందరికీ తెలుసు. దీని మూలన నష్టపోయింది ఏంటంటే ప్రభుత్వం కాదు నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ప్రజలు నష్టపోయిన దానికి ఏం చేశారంటే ఇది పరిస్థితి ఇలాగుంది, ఇతను మళ్ళా తిరిగి వస్తే మా పరిస్థితి ఇంకా దిగజారిపోయిందని గమనించి 151 స్థానాలు ఇచ్చిన గత వైసీపీ ప్రభుత్వానికి 11 స్థానాలకు పరిమితం చేసింది ఈ రాష్ట్ర ప్రజానీకం. ఎంత గొప్పగా ఆలోచిస్తే కానీ ఈ విధంగా చేయరు. రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి శ్రీకారం జరిగింది. అద్భుతమైన రాజధాని నిర్మాణం జరిగేలోపు మీరు పెట్టిన ముద్దులు, మురిపాలు, జుట్టు నివరటాలు, మీ ఆశీర్వాదాలు, వీటన్నిటి ప్రజలు ఒక్కసారిగా ఇదేదో కొత్తగా ఉంది, ఈ ప్రభుత్వం వస్తే మాకు ఇంట్లో అన్నం కూడా వండి పెడతారేమో వచ్చి భయం లేకుండా అని చెప్పి ఏం చేశారు, ఒక్కసారి అని అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏం చేశారు, టోటల్గా దుర్వినియోగం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులే రాకుండా చెడగొట్టారు. రాజధానికి వచ్చేసి నయా పైసా తీసుకోకుండా సింగపూర్ వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తామన్నారు, డిజైను, డాక్యుమెంటేషను అవన్నీ ఇస్తాను, వాళ్ళని తరిమారు. లూలు గ్రూప్ అని ఒక పెద్ద సంస్థ ఉంది, దాన్ని తరిమారు. వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తని తరిమారు. ఇక రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరుగుద్ది? జరగదు. ఎందుకు జరగదు అంటే మీరు జరగనివ్వరు. మీకు ఏ గాడికి ఏంటంటే రాష్ట్ర ప్రజల సమస్యల్లో ఉండాలి, వాళ్ళ సమస్యలకి తీర్చడానికి నేను రాజులాగా ఉండాలి ఇనే భావంతో వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ 17 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విజనరీ ఉన్న నాయకులు ఏం చేస్తారో ఈ 17 నెలల కాలంలో మీరు చూశారు, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా చెప్పారండి, ఏమనంటే లోకేష్ బాబుకి ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా నిర్వహించగల నాయకుడు అని చెప్పారు. మరి అతని ఒపీనియన్ అంటే అతని కంటితో చూశాడు కాబట్టి చెప్పాడు. ఆ మాట చూడందే చెప్పడుగా. విజనరీ ఉన్న తండ్రి, ఆ తండ్రికి తగ్గ తనడే ఉంటారులే కానీ మీకు మళ్ళీ ఉంటారా చెప్పండి? మీకు అన్న అక్క లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, ఎవ్వరూ లేదు, మీకు రిలేషన్షిప్ అంటూ లేదు. సొంత బాబాయ్ చనిపోయి ఇంతకాలమైనా కనీసం కేసు కులిక్కి లేదు. కేసులో సాక్షులు చూస్తే ఒక్కొక్కళ్ళు పెట్టల్లా ఎగిరిపోతున్నారు. మీరు వచ్చి లోకేష్ బాబు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు, ప్రజల సొమ్ముతో షికారు చేస్తున్నారు అన్నారు. మీరు గమనించాల్సిన అవసరం ఇంకోటి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడమే కాదు, పేపర్ చదివి పరిజ్ఞానం ఉన్న నాలాంటి వ్యక్తి కూడా చెప్పే మాట ఒక్కటే. పెట్టుబడులు ఆకర్షించడానికి లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క రూపాయి తన రూపాయే ఖర్చు పెట్టాడు. తప్పనిచ్చే ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయాలి. ఇది పబ్లిక్ ఒపీనియన్, నా ఒపీనియన్ ఒక్కటే కాదు, పబ్లిక్ ఒపీనియన్. మీరెన్ని రాళ్ళు వేసినా, మీరెన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. 1 కోటి సంతకాలు అన్నాడు, పెట్టేవాళ్ళు లేరు. ఫీజు పోర్ అన్నారు, వచ్చినోళ్ళు లేరు. యువత పోర్ అన్నారు, వచ్చినోళ్ళు లేరు. వారంలో ఒకసారి వెళ్ళి పల్లెటూళ్ళలో చెట్ల కింద పడుకొని కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. జనవరి నుంచి అది లేదు, మళ్ళీ జనవరి వస్తుంది ఒక నెల పోతే. వీళ్ళ ఏంటంటే నిలకడలేని మాటలు సార్. నిలకడలేని మాటలు ఎన్ని మాట్లాడినా కానీ అవి జరగవు. జరగని దాని గురించి ఆలోచించుకొని మైండ్ వేస్ట్ చేసుకోవడం తప్పు. వాళ్ళ మాటలు వినటం వదిలేయడమే తప్పనిచ్చి వాళ్ళ మాట్లాడే మాట వాస్తవం ఉంటే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ అక్కడ వాస్తవాలు లేవు, పచ్చి అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధం మాటే కానీ ఒక్క మాట గవర్నమెంట్ మీద నిజాయితీగా ఒప్పుకున్నది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు హయాంలో తుఫాన్లు రాలేదంటారా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తుఫాన్లు వచ్చినాయండి. మీరు గమనించాల్సింది ఏంటంటే పొలాల్లో కూడా రెడ్ కార్పెట్ వేశారు, బురదండకుండా. రెడ్ కార్పెట్ స్టేజీ పెట్టేసి మాట్లాడారు రైతులతోటి. ఎందుకంటే బాబు గారికి కాళ్ళకి బురదండకూడదు. ఆయన తాగే వాటర్ బాటిల్లే 4500, ఆయన వేసే కాళ్ళకు చెప్పులే 1,25,000. అంతటి ధనికుడు పేదల మధ్య తిరగాలి అంటే కష్టం సార్. ఎందుకంటే పేదలు, దళితులు అంటే అతనికి అసహ్యం. అతని ఏ కాడికి ఏంటంటే ఒక మహారాజు అనుకుంటాడు. పోనీ రాజుల కాలం లేదు ఇప్పుడు రాజు అనుకోవటానికి. 5 ఏళ్ళు ఎంతకాల పరిమితి? నువ్వే చెప్తున్నావుగా. సంవత్సరం కళ్ళు మూసుకుంటే వచ్చేసింది, కళ్ళు మూసుకుంటే 17 నెలలు, ఇక కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు. ఏదో ఎంబడి ఇంట్లోంచి వచ్చి రాగానే చేతి పదవి ఇచ్చేటట్టుగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు.
ఎంత విఘ్నులు అంటే మంచి చెడు విశ్లేషించగల నేర్పరులు. కాబట్టి నువ్వు అటువంటి ఆశలేం పెట్టుకోమాకయ్యా. ఇంకో 20 ఏళ్ల వరకు ఈ మహాకూటమిని ఆశీర్వదించు. నువ్వు కూడా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటే మహాకూటమిని ఆశీర్వదించు. చెడు మాటలు, పెడర్థ మాటలు, రాళ్ళు వేపనలు దయచేసి చేయమాకయ్యా జగన్ బాబు గారు. ఇంకా చెప్పండి, మొన్న ఓ ప్రెస్ మీట్లో సజ్జల గారు మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలని రప్పా అని కోసుకుంటూ పోతూ సీఎం అవుతారు ఈసారి తప్పనిసరిగా అని చెప్పి సజ్జల గారు అంటున్నారు. దీన్ని ఎలా మీరు గమనించారా లేదు, ఒక సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, పుష్ప 2, దాంట్లో ఈ డైలాగ్ ఉంది, రప్ప అనే డైలాగు. డైలాగ్ బాగుంది కదా అని ఒక సినిమాలో పాట బాగుందంటే 10 సార్లు వింటాము. అట్లాగే ఏంటంటే ఒక డైలాగ్ ఏంటంటే వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు వాడుకుంటున్నారు. అంతే తప్పనిచ్చి ప్రజాస్వామ్యంలో కత్తులు తీసుకొని రప్ప అని నరుకుతారంటే ఊరుకుంటారండి? లా అండ్ ఆర్డర్ లేదా? పోలీస్ వ్యవస్థ లేదా? గతంలో పనిచేసిన పోలీస్ వ్యవస్థ ఇప్పుడుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే సెహబాష్ పోలీస్ అన్నట్టు రాష్ట్ర ప్రజలకి నమ్మకం కలిగింది. లా అండ్ ఆర్డర్ మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం కలిగింది. ఒక CEO ఎలా ఉంటాడో అంతకు 100 రెట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తారన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజల్లో ఉంది. రప్ప అంటే సీఎం అయిపోతారు ఖచ్చితంగా. లేరు రోజు 10 సార్లు అంట శ్రీరామ్ అని అవంగా సినిమాలో డైలాగులు చెప్తే సీఎం అవుతారా? ఏంది మా అమ్మ మరి కడదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.